తాజాగా ఆయన్ని తక్షణమే విడుదల చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ మాచర్ల నేత తురకా కిషోర్ అరెస్టులో పోలీసులు చట్టపరంగా నిబంధనలు అనుసరించలేదు అంటూ రిమాండ్ విధించేటప్పుడు మ్యాజిస్ట్రేట్ సైతం సరిగ్గా ఆలోచించలేదు అంటూ హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ విడుదల ఉత్తర్వులు ప్రస్తుత వ్యాజ్యంలో తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని కూడా స్పష్టం చేసింది. కిషోర్ అరెస్టుతో రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విలక్షణమైన పోలీసు తరహా కేసుగా అభివర్ణించింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త కిషోర్ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద విచారణ జరిపి ధర్మాసనం కిషోర్ అరెస్టుతో